మయన్మార్, థాయిలాండ్లను భారీ భూకంపాలు కుదిపేశాయి. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు 186 మంది చనిపోగా వందల మంది గాయపడ్డారు. అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకొని ఉన్నందున మృతుల సంఖ్య చాలా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మయన్మార్లోని 6 ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. పొరుగు దేశం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ప్రకంపనలు తాకగా అక్కడ 3 చనిపోయారు. అనేక భవనాలు నేలమట్టం కాగా థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.4 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు మయన్మార్ను వణికించాయి. తర్వాత 4.5 నుంచి 6.6 తీవ్రతతో వచ్చిన మరో 4 భూకంపాలు అక్కడి ప్రజలను భయకంపితులను చేశాయి. మయన్మార్లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపాల ధాటికి రాజధాని నెపిడా, మరికొన్ని నగరాల్లో కనుచూపు మేర కూలిన భవనాలు, బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల భారీగా పెచ్చులు లేచాయి. దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకోగా అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు. భూకంపం తర్వాత ఎటు చూసినా భయానక పరిస్థితులు కనిపించాయి. కూలిన కార్యాలయాలు, నివాస భవనాల్లో చిక్కుకున్న వారు వందలు, వేలల్లో ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. ఇలా చిక్కుకొని వందల మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. నేపిడాలోని 1000 పడకల ఆసుపత్రి ఒకటి పేకమేడలా కూలిపోయింది. అత్యధికంగా అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు కూడా పెట్టలేదని అధికారులు తెలపగా ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మాండలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి. 2021 నుంచి సైనిక పాలనలో ఉన్న మయన్మార్లో స్థానిక రేడియోలు, టీవీలు, ప్రింట్, ఆన్లైన్ మీడియాపై ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది. ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలున్నాయి. మయన్మార్లోని 6 రీజియన్లలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. థాయిలాండ్లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదవగా ఆ దేశ రాజధాని బ్యాంకాక్లో భారీ నష్టమే జరిగింది. ఈ ప్రకంపనల ధాటికి బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు ఎగిసిపడ్డాయి. పలు అపార్ట్మెంట్లలో అలారం మోగడంతో ప్రజలు బతుకు జీవుడా అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక భవనాలు పేకమేడలా కుప్పకూలగా మరికొన్ని ఊగిపోయాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు బీటలు వారగా ఫ్లైఓవర్లు అటూ ఇటూ ఊగాయి. కొన్ని మెట్రో స్టేషన్లలో రైలు బోగీలు పట్టాలపై 2 వైపులా ఊగిపోయాయి. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలగా 68 మంది గాయపడ్డారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. 10ల సంఖ్యలో గల్లంతైనట్లు తెలిపారు. భవనం కూలినప్పుడు 400 మందికి పైగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు చెబుతుండగా ఇక్కడ మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందించేందుకు వీలుగా సమీపంలోనే తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలు ఆగిన వెంటనే థాయిలాండ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్త అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఆ దేశ ప్రధాని షినవత్రా ఈ భారీ భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు భారీ యంత్రాలు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. మయన్మార్లో కూడా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద క్రేన్లు, జేసీబీలతో శిథిలాలు తొలగించే పనులు చేపట్టారు. రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటుండగా శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.